అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన గెస్ట్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న రిలీజ్ అయిన బంగారా సాంగ్ గురించి మాట్లాడాలి. అది నా ఫస్ట్ డాన్స్ సాంగ్. మా ప్రేక్షకులు ఇచ్చిన రెస్పాన్స్ వల్ల అది ఇంకా స్పెషల్ అయిపోయింది. థ్యాంక్ యూ మధుప్రియ గారు ఫర్ సింగింగ్ ఇట్ విత్ సో మచ్ ఎనర్జీ. అండ్ భాస్కర్ గారు చాలా క్యాచీగా రాశారు మీరు. మన బ్రహ్మ గారు ఆర్ట్ డైరెక్టర్ చాలా షార్ట్ నోటీస్లో ఇంత అందమైన సెటిల్ క్రియేట్ చేసి ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ అండి. అనూప్ గారు, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మై ఫస్ట్ డాన్స్ నంబర్ సో మెమరబుల్. ఈ ఆల్బమ్ వింటే మాకు వాసివాడి తస్సదయ్యా చెప్పాలనిపిస్తుంది. కళ్యాణ్ గారు, యువరాజ్ గారు, ఐ నో హౌ మచ్ హార్డ్ వర్క్ యూ పుట్ ఇన్ ద మేకింగ్. థ్యాంక్ యూ Chair for being so awesome. And Nag sir and Ramya ma'am లాంటి సీనియర్ అండ్ వండర్ఫుల్ యాక్టర్స్తో వర్క్ చేయడం నేను నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ కాస్ట్. అండ్ ఈరోజు పర్ఫామ్ చేసిన అందరికీ పేరు పేరున నా సిన్సియర్ థ్యాంక్స్. థ్యాంక్ యూ. First of all, thank you so much for having me here. Nag sir, Chaitanya sir, Kalyan sir. Really honored to be here today, working beside such beautiful actors, and being on set was a dream to do that song. I can't wait for the full output to come out. Really looking forward to it, really excited. And want to thank everybody from our choreographer, Shekhar Garu. I don't know if he's here today. But he pushed me to my limit and he made me challenge myself. So grateful. Thank you so much. Thank you. I'm overwhelmed to be standing here with all of you in front of Nag sir, Chaitanya Garu, Kriti Shetty Garu and everybody. And I'm very, very, very happy to be a part of the film. Thank you Nag sir for giving me this opportunity. Thank you Kalyan Garu. Thanks to Venkat. And as Faria said, I am also waiting to watch the full song and also the movie. Thank you so much. Thank you, Darshana. Thank you so much. And also, I'm a very bad speaker, so I know I don't know what am I లేదు saying. చాలా స్వీట్ గా మాట్లాడారు. చాలా బాగుంది. చాలా బాగా మాట్లాడారు. Thank you so much, Dakshina. Thank you. Hello everyone, Anjiki Namaskaram. Since this is a musical night, I will only talk about music. And Anup Garu, థ్యాంక్ యూ అనూప్ గారు. మీరు నాకు చాలా మంచి సాంగ్ ఇచ్చారు. మీరు ఎక్కడ ఉన్నారో నాకు కనిపించట్లేదు. అండ్ విద్యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాగ్ సార్ ఫర్ బీయింగ్ అన్ అమేజింగ్ ప్రొడ్యూసర్, బిలీవింగ్ ఇన్ మీ దట్ ఐ కెన్ డూ వాట్ ఐ డోంట్ నో ఐ కుడ్ డూ అండ్ ఇన్వెస్టింగ్ ఇన్ మీ. థ్యాంక్ యూ చే ఫర్ బీయింగ్ అన్ అమేజింగ్ కోస్తా. అండ్ ఎస్, థ్యాంక్ యూ ఎవ్రీబడి. మూవీ 14th రిలీజ్ అవుతుంది. సో మీరు మీ ఫ్యామిలీ అందరితో వెళ్ళి చూడండి అండ్ ప్రోటోకాల్స్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ దక్ష. థ్యాంక్ యూ సో మచ్. ప్రోటోకాల్స్ ఫాలో అవ్వండి అన్నారు. ప్లీజ్ డు నాట్ షేక్ యువర్ హ్యాండ్స్, ప్లీజ్ డు నాట్ హగ్ అండ్ శానిటైజ్ చేసుకోండి, మాస్క్లు వేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ దక్ష. మీడియా మిత్రులకి, అక్కినేని అభిమానులందరికీ, తెలుగు సినిమా ప్రేక్షకులకి అందరికీ, అండ్ ఇంట్లో వ్యూవర్స్ అందరికీ లైక్ టు విష్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. బంగారాజు మ్యూజికల్ నైట్ లాస్ట్ టైం మనం సినిమాకి ఇలాంటి ఫంక్షన్ చేశాము. ఆడియో పెద్ద సక్సెస్ అయిందని. అప్పుడు ఇలాగే ఫ్యామిలీతో అందరు కలిసి మ్యూజిక్ని ఎంజాయ్ చేశాం. మళ్ళీ ఇలా బంగారాజు సినిమాకి చేయటం అనేది చాలా ఆనందంగా ఉంది. లైక్ టు థ్యాంక్ ఆల్ ద లిసనర్స్, ఆడియోని పెద్ద సక్సెస్ చేసినందుకు. ఒక ఆడియో సినిమాకి ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ఒక్క సాంగ్ వైరల్ అయితే చాలు, ఆ సినిమాకి ఓపెనింగ్స్, కలెక్షన్స్ మొత్తం మారిపోతున్నాయి. అలాంటిది అనూప్ మనకి ఒక ఫుల్ ఆల్బమే ఇచ్చాడు. ప్రతి సాంగ్ రిలీజ్ చేసిన వెంటనే వైరల్ అయింది అండ్ సూపర్బ్ రెస్పాన్స్ ఫర్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్ అనూప్ అన్నపూర్ణలో చేసిన ప్రతి సినిమా ఆడియో బ్లాక్ బస్టర్ అండ్ సినిమా కూడా బ్లాక్ బస్టర్. అలాగే ఈ సినిమా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని బాగా నమ్ముతున్నాను. అనూప్
ఐ థింక్ ప్రతి సాంగ్ ముందు నాన్ ఇన్పుట్స్ తీసుకొని, కళ్యాణ్ ఇన్పుట్స్ తీసుకొని, నాతో కూర్చొని నా ఒపీనియన్ తీసుకొని, అందరు ఒపీనియన్స్ తీసుకొని సాంగ్స్ని కంపోజ్ చేశాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఇంత టైం ఇచ్చి ఇంత కొలాబరేటివ్గా కంపోజ్ చేస్తున్నాడు అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ అలాగే ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ ద సింగర్స్, ఆర్ లిరిక్ రైటర్స్, భాస్కర్ భట్ల గారు, బాలాజీ గారు, శ్యామ్ గారు, all of you, and of course multi-talented Kalyan. Thank you so much for being a part of this lovely album. సినిమా గురించి ఎక్కువ మాట్లాడకూడదు అనుకుంటున్నాను ఈ స్టేజ్లో. అంటే దిస్ ఇస్ ది ఆడియో ఈవెంట్ అండ్ ముందుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉంది. బట్ ఒక విషయం చెప్తాను, అందరూ పండగ లాంటి సినిమా అని స్ట్రెస్ చేసి చెప్తున్నారు. ఎందుకంటే నిజంగా ఇది పండగ లాంటి సినిమా. ఒక సంక్రాంతి పండగ అంటే మన తెలుగు ఆడియన్స్ ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు ఆ పండగ కోసం. ఒక ఎనర్జీతో ఉంటారు, సెలబ్రేట్ చేద్దామని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. అండ్ ఈ సినిమా అదే. ఖచ్చితంగా మీరు థియేటర్కి వెళ్తే, జనవరి 14 థియేటర్కి వెళ్ళి ఈ సినిమా చూశాక ఆ ఎనర్జీతో బయటికి వస్తారు. సో తప్పకుండా ఇది ఒక పండగ లాంటి సినిమా. అండ్ నాన్నకి, కళ్యాణ్కి థ్యాంక్ యూ చెప్పాలి. నాకు ఒక బంగారం లాంటి క్యారెక్టర్ ఇచ్చారు, ఫుల్ ఎనర్జీ ఉన్న క్యారెక్టరు. డెఫినెట్గా ఆడియన్స్కి ఇంకా క్లోజ్ అవుతానని బాగా నమ్ముతున్నాను ఈ క్యారెక్టర్తో. సో ఎస్, లైక్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. జనవరి 14 బంగారాజు సినిమా రిలీజ్ అవ్వబోతుంది. తప్పకుండా ఇది పండగ లాంటి సినిమా. మీరందరూ ట్రైలర్ ఇంకా చూడలేదు, థియేట్రికల్ ట్రైలర్ త్వరలో రిలీజ్ చేయబోతున్నారు నాన్న ఈ కమింగ్ ఫ్యూ డేస్లో. బట్ డెఫినెట్లీ మీరు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ మైండ్లో పెట్టుకున్నారో ఆ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవుతుంది ఈ ట్రైలర్. So thank you, and also like to thank the beautiful women on stage, Faria, Daksha, and and Kriti, performing these songs with all of you. I really enjoyed it. I think each one is a better dancer than the other. Chala nervous feel and shoot mundu, but it was great. I think the visuals have come out really well. So thank you guys so much for supporting me. And yes, thank you all. Thanks again. Thanks. అందరినీ చూస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఒకటే చిన్న బాధ, ఫ్యాన్స్ అందరినీ ఇన్వైట్ చేయలేకపోయాను. కోవిడ్ రెస్ట్రిక్షన్స్ వల్ల మాకు పర్మిషన్స్ రాలేదు. టీవీలో చూస్తున్న ఫ్యాన్స్ అందరికీ చాలా చాలా సారీ. మీ అందరితో కలిసి ఇక్కడ ఈ పండుగ చేసుకోలేకపోయాం. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం పర్మిషన్స్ కోసం అప్లై చేసాం. వస్తే తప్పకుండా ప్రీ రిలీజ్ ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేయాలని చేస్తున్నాము. జనవరి 14 పండగ పూట, పండగ రోజున ఈ సినిమా రిలీజు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డే ఫర్ అన్నపూర్ణ స్టూడియోస్. పుట్టింది జనవరి 14న. యాభై సంవత్సరాల క్రితం దసరా బుల్లోడు అనే సినిమాతో నాన్నగారు దుమ్మురేపారు జనవరి 14న. దట్ వాజ్ అ సూపర్ డూపర్ మ్యూజికల్ హిట్. అనూప్ ఇందాక ఆ మెడ్లీలో కూడా దసరా బుల్లోడు సాంగ్స్ పెట్టాడు, తెలియకుండా పెట్టుంటావు. అండ్ సినిమాకి, టెక్నీషియన్స్కి అందరికీ థ్యాంక్స్. ఇప్పుడు కాదు, సక్సెస్ మీట్లో చెప్పుకోవాలని ఉంది థ్యాంక్స్. ఇప్పుడు కాదు, అంటే అంత స్ట్రాంగ్గా ఉన్నాము, అంత కాన్ఫిడెంట్గా ఉన్నాము ఈ సినిమా అంత పెద్ద హిట్ అవుతుందని. ఇందాక చైతన్య అన్నట్టు ఒక సినిమాకి సగం సక్సెస్ మ్యూజిక్, అండ్ ఆ సగం సక్సెస్ ఆల్రెడీ అనూప్కి ఇచ్చేస్తున్నాం మేము. అండ్ అనూప్, చక్కటి మ్యూజిక్ కాదు, మాస్ కమర్షియల్ మ్యూజిక్ ఇచ్చావు. అండ్ ప్రతి సాంగ్ ఒక వజ్రం. మొదటి సాంగ్ లడ్డుండ సాంగ్ మొదలు నుంచి ప్రతి సాంగ్ చాలా చాలా బాగున్నాయి. ఇందా సుమంత్ అన్నట్టు కూడా దిస్ ఇస్ జస్ట్ అన్ ఆల్ 6 సాంగ్ సూపర్ హిట్ ఆల్బమ్. అండ్ థ్యాంక్ యూ అనూప్ ఫర్ దాట్. అండ్ రైటర్స్ అందరూ పేరున చక్కటి మాటలు రాశారండి, సాహిత్యం అందరూ. అండ్ ఇంతకుముందు ఎప్పుడో నన్ను ఒకసారి అడిగారు ఎవరో ఈ పాటల గురించి, సాహిత్యం గురించి. అంటే 3 తరాలకి రాసాము, చాలా హ్యాపీగా ఉన్నాము అని.
అన్నారు నాన్నగారికి, నాకు, నా పిల్లలకు కూడా. బట్ నేననేది మేము వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం. సాహిత్యం అనేది అలా నడుస్తూనే ఉంటుంది. తెలుగు పాటలు ఉండే వరకు సాహిత్యం వెళ్తూనే ఉంటుంది. ఆ మాటలు గుర్తుంటూనే ఉంటాయి. అలాగే మ్యూజిక్ అలాగే ఉంటుంది. ఎప్పటి నుంచి వింటున్నాం పాటలు, మాయాబజార్ పాటలు ఇంకా వింటూనే ఉంటాం. సో థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ మ్యూజిక్ అండ్ ఐ లైక్ టు థ్యాంక్ యూ ద హోల్ టీమ్. అండ్ ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడతాను. బట్ ఒక్కటే చెప్తున్నాను, ఈ సినిమా విల్ బీ, మీరు ఎంత ఊహించారో అంతకన్నా ఎక్కువ ఉంటుంది సినిమా. అది ఖచ్చితంగా చెప్తున్నాను. అండ్ ట్రైలర్, వెన్ ఇస్ ద ట్రైలర్ కమింగ్ ప్లీజ్? 11th జనవరి 11th ట్రైలర్, థియేట్రికల్ ట్రైలర్ కూడా రిలీజ్ చేయబోతున్నాం. కన్ఫర్మ్, ఎందుకంటే అది నిజంగా కన్ఫర్మ్డా కాదా కనుక్కొని చెప్తున్నాను. January 11th థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నాం. అండ్ ఇట్స్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్. అండ్ January 14th సంక్రాంతి పండుగ రోజున పండుగ లాంటి సినిమా మీ ముందుకు తీసుకొస్తున్నాము. అందరూ ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏ సినిమాకైనా సినిమా సక్సెస్ అయ్యని డిసైడ్ చేసేది మ్యూజిక్కి. ఈ సినిమాకి అంతమంది మ్యూజిక్ ఇచ్చాడు అనూప్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు సార్ సినిమాలు చూస్తే మొదటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సినిమా మ్యూజికల్గా బ్లాక్ బస్టరే. అలాగే సొగ్గడి చిన్నైనా అంత పెద్ద హిట్ సాంగ్స్. తర్వాత ఈ సినిమా, నేను చేసిన సినిమా, అలాగే చేసే సినిమా, నేను చేతో చేసిన సినిమా రారండ వేడికి చూద్దాం, అది పెద్ద మ్యూజికల్ హిట్. ఈ 3 సినిమాలకి నాకు సరే ప్రొడ్యూసర్. మ్యూజిక్ విషయంలో ఆయన ఇచ్చే సజెషన్స్, ఆయన గైడ్లైన్స్ మాకు చాలా చాలా ఉపయోగపడతాయి. ప్రతి సాంగ్ విషయంలో ఇంక్లూడింగ్ బీజిఎం ఆయన ఇచ్చే సజెషన్స్ ప్రైస్లెస్. దానివల్ల ఈ మ్యూజిక్ ఎంత బాగా వచ్చిందని నేను నమ్ముతున్నా. అలాగే ఒక సాంగ్ విషయంలో కూడా పర్టికులర్గా ఈ సినిమాకి మ్యూజిక్ బాగా రావడానికి పర్టికులర్గా 2 సాంగ్స్ విషయంలో నాకు సార్ ఇంట్రడక్షన్ సాంగ్ అండ్ ఇంట్రడక్షన్ సాంగ్స్. నిజంగా పోటీ పడ్డాడు ఆ సాంగ్ గురించి. వచ్చి మాతో పాటు అనూప్ స్టూడియోలో కూర్చుని ఆ సాంగ్ కంటే బాగుండాలి, మా పెద్దల అడ్డుండి కంటే చిన్నల అడ్డుండి బాగుండాలని దానికోసం ఒక 3 days మాతో స్పెండ్ చేసి మాకు తన సజెషన్స్, సపోర్ట్ వాల్యుబుల్, చాలా అది ప్రైస్లెస్. ఈ సినిమా మిగతా విషయాలు, నా టెక్నీషియన్స్ గురించి, మాకు సపోర్ట్ చేసిన మిగతా అందరి గురించి మళ్ళీ మాట్లాడతాను. స్టేజ్ మీద కనిపించేది కొంచెం మందే, మేము 10 మందే కనిపిస్తున్నాం. 100 మంది 100 రోజులు నాన్ స్టాప్గా వర్క్ చేస్తే ఈరోజు ఈ స్టేజ్ మీద ఈ ఫంక్షన్ జరుపుకుంటున్నాం. సో మిగతా విషయాలన్నీ మళ్ళీ మాట్లాడతా. ఈ ఆడియో చాలా పెద్ద హిట్ చేసినందుకు అందరికీ మరోసారి థ్యాంక్స్ చెప్తూ, ఎస్పెషల్లీ అనూప్ గారు. సినిమాలో ఇది రొమాంటిక్ సినిమా. ఈ క్యారెక్టర్ నా గురించి పుట్టింది కాదు, నాకు సరే గురించి పుట్టింది. ఆయన గురించి అందరికీ తెలుసు. ఫస్ట్ నుంచి రొమాంటిక్ హీరో ఎవరంటే నాకు సరే. ఆయన గురించి పుట్టిన స్టోరీ అది. ఆ క్యారెక్టర్ నేను వర్క్ చేశాను కాబట్టి, ఆ సినిమాకి నేను వర్క్ చేశాను కాబట్టి నన్ను అంటున్నారు. ఈ సినిమాలో ఎమోషన్ సీన్స్ ఉన్నాయి, ఫైట్ సీన్స్ ఉన్నాయి, మటర్లు ఉన్నాయి, అవన్నీ నేను చేయను. అలాగే సినిమాలో ఉన్నవన్నీ డైరెక్టర్లు చేయరు, రైటర్లు చేయరు, ఆర్టిస్టులు కూడా చేయరు. అది సినిమా వరకే. అనూప్లాగా సరదాగా కొంతమందికి టైంపాస్ అలా చేస్తూ ఉంటారు నాతో. ఈ సినిమా బంగారాజ్ క్యారెక్టర్ 100% నేను కాదు, నన్ను పక్కన పెట్టిన అసలు నేను నథింగ్. ఇండస్ట్రీలో బంగారాజ్ అంటే నాకు సార్ మాత్రమే. ఇప్పుడు ఆ బంగారాజుకి పోటీగా ఇంకో బంగారాజు, మా చిన్న బంగారాజు ఎక్కడా తగ్గలేదు. నన్ను అడుగుతున్నారు అందరూ ఎవరి క్యారెక్టర్ పెద్దది, ఎవరి క్యారెక్టర్ చిన్నదని. త్రాసులు వేసి చూసినా, వెయిట్ చేసి చూసినా సరే ఏ క్యారెక్టర్ తగ్గదు. 2 క్యారెక్టర్లు ఈక్వల్గా ఉంటాయి. బేసిక్గా ఏంటంటే మేము ఈ సినిమా సోగ్గాడి చిన్న ఈ సినిమాకి పోటీ అని దాంతో కాంపిటేట్ చేసుకుంటూ వర్క్ చేస్తాం, వేరే ఏ సినిమాతో కాదు. పెద్ద బంగారాజు క్యారెక్టర్ అది నా టార్గెట్ అనుకుని వర్క్ చేశారు. అందుకే 2 క్యారెక్టర్లు ఈక్వల్గా వచ్చాయి. మీరు డెఫినెట్గా 2 క్యారెక్టర్లు ఏది బాగుంది ఏది బాగాలేదనే విషయం, ఏది తక్కువ ఏది ఎక్కువ అనేది ఎవ్వరూ చెప్పలేరు. 2 క్యారెక్టర్లు ఈక్వల్గా ఉంటాయి, అంత బాగుంటుంది సినిమా. అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అందరికీ నమస్కారం. సో చాలా సంతోషంగా ఉంది. ఈ మూవీలో సంక్రాంతి ముందే వచ్చింది సార్, ఎందుకంటే ఈ మూవీతో. సో అక్కినేని ఫ్యాన్స్ అందరికీ కూడా నమస్కారం. సో నాగార్జున సార్ అండ్ నాగ చైతన్య సార్,
ఈ పాట పాడే అదృష్టాన్ని నాకు ఈరోజు కలిగించినందుకు మై స్పెషల్ థ్యాంక్స్ టు అనూప్ రూపెన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇంకా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలంటే కళ్యాణ్ కృష్ణ సార్, కూలెస్ట్ పర్సన్. అండ్ నేను ఇంతకుముందు ఇంకో మూవీలో పాడాను సార్ డైరెక్షన్లో, ఇది సెకండ్ మూవీ పాడడానికి చాలా సంతోషంగా ఉంది సార్. నాగ చైతన్య సార్ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఏంటంటే మూవీలో కృతి గారితో ఎలాగూ బుల్లెట్ బండి ఎక్కారు కాబట్టి ఈ పాటలో అక్కడుండి అలా నాతో పాటు ఈ బుల్లెట్ పాటలో మీరు నాతో వస్తారని కోరుకుంటున్నాను. అంతే సార్, అంతే. చిన్న కోరిక, అలా కూర్చొని, ఎందుకంటే సోషల్ డిస్టెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి అలా కూర్చొని మీరు నాతో పాటు అలా నా ఇమాజినేషన్లో నాతో పాటు వచ్చేసేయండి బుల్లెట్ బండికి. సో మీ అందరి కోసం ఈ పాట ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టొచ్చండి అందరూ. థ్యాంక్ యూ అక్క. యాక్చువల్లీ కంపోజిషన్ అంటే పెద్ద కంపోజిషన్ కాదండి, లైక్ అంటే ఇది నేను కంపోజ్ చేయట్లేదు ఇక్కడ, ఓకే, బట్ ఐ డోంట్ నో హౌ. నాగ్ సార్ విల్ రియాక్ట్. నాగ్ సార్ ఇస్ ద స్వీటెస్ట్. మీరు అడగండి అసలు. See, actually, first of all, I'm so thankful to Nag sir because whatever అంటే వీ థింక్, ఇప్పుడు నాకు ఇలా అనిపించింది ఒకసారి నాగ్ సార్ని అడుగుదామంటే he always encourages and like it's such a sport. ఆయన ఏది కూడా అంటే నో అనలేదు ఇప్పటివరకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాగ్ సార్ ఫర్ ఎవ్రీథింగ్. ఈవెన్ డిక్క డూమ్ డూమ్ అక్కడి నుంచి, and he has done so many things. So Manamlo, and he was like dedicating the song for Amala ma'am. Idanni kuda chala like I'm so thankful Nag sir. And ippudu ade dantlo inkoka step high lo I just wanted you to come on stage sir actually. దేనికి అంటే ముందు ఇంత బిల్డప్ ఇచ్చావా? పిలిచే ముందు, అడిగే ముందు. లేదు సార్, అంటే లైక్ రియల్లీ ఐ ఫెల్ట్ లైక్ దట్. అంటే మీరు వాట్ ఎవర్ యు ఆర్ వెరీ స్పోర్టివ్ సార్. సో ఇది కూడా మీరు చేస్తారేమో అని అనుకున్న జస్ట్ థాట్ సార్. ఐ వాంట్ యూ ఆన్ స్టేజ్ అండి. అంటే మనంలో సోగడ చిన్నలో మీరు ఒక్కరే చేశారు, బట్ దిస్ టైం నాకు చేయి కూడా కావాలి సార్ ఆన్ స్టేజ్ విత్ యువర్ పర్మిషన్. చేయని పర్మిషన్ నువ్వే అడుగు. బ్రదర్ యు ఆర్ లైక్ డాడీ కదా. డాన్సింగ్ ఉందా? డాన్సింగ్ నో బ్రదర్, నో Singing? బ్రదర్. సింగింగ్ ఓకే నా బ్రదర్? నో. మ్యూజిక్ షో బ్రదర్ ఇది. సింగ్ డాన్స్ అందుకే నువ్వు ఉన్నావు కదా. సరే బ్రదర్, ఓకే ఈ రెండు వద్దు బ్రదర్, వేరేదైతే ఓకే కదా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్. సరిపోవట్లేదండి, ఇంకా గట్టిగా కావాలి. సారీ సార్. బ్రదర్ యాక్చువల్లీ ఎప్పుడు మేము కంపోజ్ చేస్తూ ఉంటాం ఏదో ఒక సాంగ్, నేను కళ్యాణ్ కూర్చొని సినిమాకి అన్నీ కంపోజ్ చేస్తాం. బట్ ఒక్కసారి ఏదో ఒకటి మీరు పాడని అంటున్నారు, డ్యాన్స్ చేయని అంటున్నారు, అండ్ ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేశారు నో అని. బట్ నేను అది ఏం అడగను, బట్ జస్ట్ ఒక ఏదైనా ఇన్స్ట్రుమెంట్ అన్న ప్లే చేస్తారా? ఏ ఇన్స్ట్రుమెంట్ బ్రదర్? విసిల్ కావాలంటే విసిల్ ఏమంటావా? అది ఓకే కాదు, చప్పట్లు కొట్టమంటావా? అంతవరకు ఓకే. ఓకే ఓకే డన్. సో ఆ స్టిక్తో ఏమన్నా? Done. థ్యాంక్ యూ బ్రదర్. రౌండ్ ఆఫ్ అప్లాస్ అండి. ఇక్కడ ఎవరైనా స్టిక్ ఒక ప్రాపర్టీ చేస్తారు సార్? ఇప్పుడు ఇద్దరు ఉన్నారు సార్, మరి కృతి గారు ఉన్నారు, హీరోయిన్ ఇక్కడ పిలవచ్చా సార్ మీ పర్మిషన్? అంటే ఒక ఫిమేల్ ఉంటే బాగుంటుంది. ఆయన అడుగుతున్నావా, నన్ను అడుగుతున్నావా? అంటే ఇద్దరిని అడుగుతాను సార్. బాగుంటుంది, పిలువు. సర్పంచ్ అక్కడ తను ఓ సర్పంచా? सरपंच गारू प्लीज अंडी आप स्टेज में पधारिए प्लीज. మరి అనూప్ వాళ్ళకి సార్ చెప్పు తనేం చేయాలో. నేను పాడలేను. ఓకే, డాన్స్ ఇది సింగింగ్ ప్రోగ్రామ్ అండి, ఏదో ఒకటి పాడండి. నేను పాడితే అందరూ పాపం. ఓకే సరే అయితే ఐ నాట్ ఫోర్స్ యూ టు సింగ్, ఐ నాట్ ఫోర్స్ యూ టు డాన్స్. ఓన్లీ థింగ్ ఈస్ ప్లే సంథింగ్. ఓకే వాట్ ఎవర్. ఇప్పుడు మీకు బ్యాంగిల్స్ ఉన్నాయి కదండి, యూ హ్యావ్ ఎ వెరీ నైస్ బ్యాంగిల్స్ అండి. ఓ చాలా బాగుంది సౌండ్ కూడా. ఐ వాంట్ యూ టు ప్లే సంథింగ్ విత్ దట్ బ్యాంగిల్స్ బికాస్ బ్రదర్ చెయ్ బ్రదర్ కూడా స్టిక్తో రెడీగా ఉన్నారు. సో నా సంగతి యాక్చువల్లీ అక్కడ బ్యాంగిల్స్ ఇక్కడ స్టిక్ నేను
యాక్చువల్లీ సార్ అందరికీ తెలుసు, ఈజ్ మన్మధుడు అని అందరికీ తెలుసు. బట్ ఇంకొక నేను కూడా ఇక్కడ విన్నానండి చాలా, సార్ విజిల్ చాలా బాగా వేస్తాడని చెప్పారు ఎవరో, అది కరెక్టో లేదో సార్ని అడుగుదాం. సార్ విజిల్ బాగా వేస్తారని విన్నాను సార్ నేను. అలా అలా వచ్చు. సార్ విజిల్ వేయాలి ఇప్పుడు మన కొరకు. ఓకే, అందరూ గట్టిగా చప్పట్లు కొడదామా సార్ కొరకు. సో కృతి, యు ఆర్ విత్ బ్యాంగిల్స్ బ్రదర్ స్టిక్తోని. నేను ఒకటి చెప్తాను, జస్ట్ చెప్పు, రిధం చెప్పు. టెన్షన్ అవుతుంది. ఎందుకు చెప్పు, టెన్షన్? చెప్పు. చెప్పు. మీకు టెన్షన్ వస్తుందా మరి? మా పరిస్థితి ఏంటి? సరిపోదండి ఇంకా. ఐ వాంట్ మోర్ 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 నాయిస్ ఆన్ స్టేజ్. రెడీ బ్రదర్? సో యా, ఓకే అండి. ఇప్పుడు మన బ్రదర్, మన హీరోయిన్ గారు అండ్ మన సార్ ఇవాళ మ్యూజిక్ ప్లే చేస్తున్నారండి. ఒకసారి కృతి, జస్ట్ డూ విత్ యువర్ బ్యాంగిల్స్, చిక్ చిక్. అండ్ బ్రదర్ మీరు స్టిక్తోని టక్ టక్. సూపర్ సార్. మీరు ఒక చిన్న విజిల్ సార్. Thanks, Kalyan. Advance congratulations on a super hit. నేను ఫస్ట్ టైం ఈ పాటలన్నీ నేను రిలీజ్ అయిన తర్వాత ఫోన్లో అలా అలా విన్నాను. ఫ్రాంక్గా చెప్పాలంటే పూర్తిగా వినలేదు. ఇదే మొదటిసారి అన్ని పాటలు వరుసగా వింటున్నాను. అండ్ అనూప్, మై గాడ్ మ్యాన్, what an album. Really, I'm not joking. ఫస్ట్ టైం వింటున్నాను నేను, జోక్ చేయట్లేదు. నాకు మాత్రం యాజ్ అన్ ఆల్బమ్ అంటే సాంగ్ 1 to సాంగ్ 5 or సాంగ్ 6 కన్సిస్టెంట్గా నాకు ఐ పర్సనలీ ఫీల్ యాజ్ అన్ ఆడియో ఇట్స్ బెటర్ దెన్ సోగ్గాడే అండ్ forgive me, better than Manam also. As an album, full album. నేను కేవలం నో అఫెన్స్ టు చే, నో అఫెన్స్ టు చిన్మా, నేను సాంగ్స్ వినటానికి చూస్తానికి కూడా కాదు, థియేటర్లో వినటానికి నేను మళ్ళీ థియేటర్కి వెళ్ళిపోతున్నాను. నేను గ్యారంటీగా చెప్తున్నాను. అనూప్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ అన్నపూర్ణ స్టూడియోస్ అగైన్ అ ఫ్యాంటాస్టిక్ ఆడియో, అండ్ ఇట్స్ మేబీ యువర్ బెస్ట్ ఆడియో ఓవరాల్, నో జోక్స్. అండ్ ప్రోమోస్ చూస్తుంటే బిజినెస్ క్రేజ్ వింటుంటే, ఎందుకంటే నాకు ఐ నో హౌ మచ్ క్రేజ్ దెర్ ఇస్ ఫర్ దిస్ ఫిల్మ్, బయర్ సైడ్ నుంచి, ఇండస్ట్రీ సైడ్ నుంచి. దిస్ నో డౌట్ ఇట్ విల్ బీ ద నంబర్ 1 ఫిల్మ్ దిస్ సంక్రాంతి, దిస్ నో డౌట్. బట్ కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అండ్ డెఫినెట్గా సోగ్గాడే కన్నా పెద్ద హిట్ సుశీలం చెప్పినట్టు అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ సినిమా మీకు సంక్రాంతికి ఇవ్వాలని అందరూ టీం అందరూ ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు, నాకు స్వయాన తెలుసు. అండ్ మీరు త్వరలో చూడబోతున్నారు. అండ్ కరోనాతో వచ్చిన ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ మాస్కులు వేసుకుని నేను హాయిగా థియేటర్కి వెళ్ళిపోతున్నాను. నేను అసలు నిజంగా ఎవరి గురించి పట్టించుకోవట్లేదు ఫస్ట్ డే ఫస్ట్ షో, ఎందుకంటే ఎవరు గుర్తుపట్టట్లేదు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూ దట్ ట్రెడిషన్. You'll see me somewhere like the first day first show, somewhere in a mass theater not in a multiplex. Okay, thank you, and wish you all a happy Sankranti once again, and congratulations again Kalyan on a hit. I'll see you. Hi,
హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.